జనక పిండేంటే అలా గాల్లో ఎగిరింది? ఎందుకు ఎగరదు? అదిగో వచ్చింది కంచు. ట్యాంకర్ రాగానే ఓ వచ్చేసి ఉండరు పాతివ్రతలు. ఏ కంచు, ఏ కంచనుండవంటే చేరంచుతో ఊరేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏమి మా బిందెలెందుకు తంతున్నావు? ఏ లేకపోతే నిన్ను తనమంటావా ఏమి? చూసావా దీనికి ఎంత పొగరో? మేమే ముందొచ్చాం. ఎవరెప్పుడొచ్చారన్నది కాదమ్మే. ఈ ఈది నాది, ఆ ఇల్లు నాది. ముందుగా నిండాల్సిన బిందె కూడా నాదే. మూసుకుని ఉండండమే. ఏం చేసినా నిన్ను అడిగేటోడు లేతేనే కదా మీటర్ రెచ్చిపోతున్నావు. ఎవరు అడుగుతారమ్మే? ఈ ఏరియాలో నా ముందుకొచ్చి నిలబడి నన్ను ప్రశ్నించే మగాడున్నాడమే. నీ పెనుటొచ్చి అడుగుతాడా? ఏయ్ నువ్వు అడుగుతావా? మీరు అడుగుతారా? చెప్పడమే. అమ్మే చూసినవా కాంచన అమ్మేయడా? ఎవడైనా సరే బస్తీ మీద సవాల్, సవాల్ మీద తోవాల్ అంతే. ఏ దాని సంగతి తెలుసు కదా, దాని నోట్లో నోరెందుకు పెడతావు? ఆ మీ నోట్లోంచి అత్తరు వాసనలు వచ్చేస్తా ఉన్నాయి. మరి నోరు తెరిస్తే కంపు ఈది చివరి వరకు వస్తా ఉండదమ్మే. ఆ, ఆ, పట్టుకోండి. హలో కాంచన, నేను. ఆ నేనే అంటే అమ్మా బాబు నీకు పేరు పెట్టలేదా ఏమే? నేను విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను కంచు. ఆ నువ్వా? ఏమి నువ్వు నాకు ఫోన్ చేసి ఉండవు? బాగున్నావా? ఏ రోగం వచ్చి మంచం పట్టిపోయానని ఎవరైనా చెప్పినారా ఏమి నీకు? అది కాదు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను కంచు. ఏందది? ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఏంది మీరు చెప్పేది నిజమా? అవును, ఎల్లుండే నిశ్చితార్థం. ఆహా, మంచి సంబంధమే. అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, ఎలా మాట్లాడాలి? ఎందుకొచ్చావు బాబు అని అడిగితే ఏం చెప్పాలి? శరణ్యతో మాట్లాడడానికి వచ్చానంటే ఏం మాట్లాడాలి అంటే అనర్లే, వాళ్ళ దృష్టిలో మేము కాబోయే భార్యాభర్తలం కదా.
వాళ్ళేదో ఊహించేసుకుని ఫ్రీడమ్ ఇస్తారు. తలుపులు తీసే ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేరేంటి? శరణ్య గారు, శరణ్య గారు,